హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టాక్స్. ఈరోజు వచ్చేసి వైకుంఠ ఏకాదశి. సో వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. నేను ఎలా పూజ చేస్తానని చూపిస్తాను. ఫస్ట్ నేను వచ్చేసి కడప కడుక్కున్నాను. మంచిగా కడప కడుక్కొని పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా నేను ఫ్లవర్స్ కూడా మంచిగా పెట్టాను. ఇంకా పూజ గదికి వెళ్ళేసి ఇంకా పూజ మాత్రం మంచిగా చేస్తున్నాను అనమాట. చూడొచ్చు మీరు. నిన్న పెట్టాను నేను దీపము ఎల్లమ్మ తల్లి దగ్గర, అట్లనే వెలుగుతుంది అనమాట. సో ఇంకా నేను నరసింహస్వామికి ఇంకా ఇక్కడ విష్ణుమూర్తికి పెట్టాను అనమాట దీపము. సో విష్ణుమూర్తికి అలా పెట్టేసి ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. స్టే ట్యూన్ టిల్. ఈ విధంగా పూజను అయితే చాలా బాగా చేసుకున్నాను అనమాట. సో ఈవినింగ్ అనేది మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను గైస్. ఇంకా మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే రెడీ అయిపోయాం గైస్. సో అక్కడికి వెళ్ళాక నేను వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం మేము. ఈ టెంపుల్ వచ్చేసి విరించి హాస్పిటల్ ఆపోజిట్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఏరియా వచ్చేసి పింఛన్ ఆఫీస్ అంటారు. దర్శనం చేసుకోవడానికి మాత్రం మేము మ్యాక్స్ 1 అవర్ వెయిట్ చేసామన్నమాట. దర్శనం చేసేసుకున్నాం గైస్. మంచిగా దర్శనం చేసుకున్నాక ఇక బయటకు వచ్చాము. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నమాట పక్కన. సో అందులోనే ప్రతిసారి కళ్యాణం చేస్తారనమాట శ్రీవారిది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనము ఇంకా శ్రీవారి గెటప్ కూడా వేసారనమాట. సో ఇలా మేమైతే దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి మాత్రం రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బై బాయ్.